ఇండియాలో ఇప్పటి వరకు న్యూజిలాండ్ ఒక్క వన్డే సిరీస్ కూడా గెలవలేదు. కానీ ఆదివారం ఆ చరిత్ర మారుతుందా? ఇండోర్ హోల్కర్ స్టేడియంలో ఇండియాకు 100% విన్నింగ్ రికార్డు ఉంది. కానీ కివీస్ ఇప్పుడు ఆ కోటను బద్దలు కొట్టడానికి రెడీగా ఉంది. సిరీస్ 1-1తో సమంగా ఉంది. ఇది జస్ట్ డిసైడర్ మ్యాచ్ మాత్రమే కాదు. సిరాజ్ చెప్పినట్లు ఇది ఒక వరల్డ్ కప్ ఫైనల్ లాంటి సమరం. మరి ఈ హై వోల్టేజ్ మ్యాచ్లో గెలిచేది ఎవరు? గిల్సేనా లేక బ్రేస్వెల్ ఆర్మీనా? తెలుసుకుందాం రండి. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ సిరీస్ ఇప్పుడు 1-1తో సమంగా ఉంది. బరోడాలో ఇండియా గెలిస్తే రాజ్కోట్లో కివీస్ మనల్ని దెబ్బ కొట్టింది. ఇప్పుడు అందరి కళ్ళు ఇండోర్ పైనే. సండే జరగబోయే ఈ ఫైనల్ మ్యాచ్ మామూలు మ్యాచ్ కాదు. ఎందుకంటే న్యూజిలాండ్ ఇండియాలో మొట్టమొదటిసారి వన్డే సిరీస్ గెలిచే అవకాశం కోసం ఎదురు చూస్తుంది. మరి టీమిండియా తన సొంత గడ్డపై రికార్డును కాపాడుకుంటుందా? ఇండోర్లో పిచ్ ఎలా ఉంటుంది? తుది జట్లో హర్షదీప్ సింగ్ వస్తాడా? ఈ మ్యాచ్ గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా న్యూజిలాండ్ గురించి మాట్లాడుకుందాం. ఇండియాలో ఇప్పటి వరకు న్యూజిలాండ్ 16 సార్లు వన్డే సిరీస్ ఆడింది. కానీ ఒక్కసారి కూడా సిరీస్ గెలవలేదు. ఈ 16 సార్లలో కేవలం 3 సార్లు మాత్రమే సిరీస్ను డిసైడర్ వరకు తీసుకురాగలిగింది. అవి కూడా 1995, 2016, 2017 సంవత్సరాల్లో మనం న్యూజిలాండ్తో సిరీస్ డిసైడర్ మ్యాచ్లు ఆడాం. మళ్ళీ ఇప్పుడు ఆడుతున్నాం. కానీ ఈసారి పరిస్థితి వేరు. లాస్ట్ ఇయర్ టెస్ట్ సిరీస్లో ఇండియాని వైట్ వాష్ చేసిన కాన్ఫిడెన్స్తో కివీస్ ఉంది. వాళ్ళ మెయిన్ ప్లేయర్స్ లేకపోయినా యంగ్ టీంతో అద్భుతంగా ఆడుతున్నారు. ఈ మ్యాచ్ గెలిస్తే ఇండియాలో వారికి మొట్టమొదటి వన్డే సిరీస్ విజయం అవుతుంది. ఈ మ్యాచ్లో మెయిన్ హైలైట్ బ్యాటిల్ కుల్దీప్ యాదవ్ వర్సెస్ డారెల్ మిచెల్. రెండో వన్డేలో కుల్దీప్ బౌలింగ్లో మిచెల్ చెలరేగిపోయాడు. ఇప్పటి వరకు వీరిద్దరి మధ్య కాంటెస్ట్ చూస్తే 149 బంతుల్లో 161 పరుగులు చేసి మిచెల్ పైచేయి సాధించాడు. కుల్దీప్ మిచెల్ని కేవలం 2 సార్లు మాత్రమే అవుట్ చేయగలిగాడు. ఇండోర్లో బౌండరీలు చిన్నవి కాబట్టి కుల్దీప్ తన బౌలింగ్ ప్లాన్స్ ఎలా మార్చుకుంటాడో, మిచెల్ని ఎలా అడ్డుకుంటాడో చూడాలి.